హే బ్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ మీరు ఐటమ్స్ అన్నీ చూస్తున్నారు కదా, మినియేచర్ ఐటమ్స్ చాలా చిన్న చిన్నవి. టీ అవ్వచ్చు, లేదంటే టాయ్స్ కానీ, అలాగే మీకు ఇయర్ రింగ్స్ కానీ, అలాగే చిన్న చిన్న క్యూట్ థింగ్స్ అన్నీ కూడా మనం మినియేచర్ ఐటమ్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో క్లేని యూస్ చేసి, నేనైతే ఎప్పుడో హోమ్ మేడ్ క్లేనే యూస్ చేస్తాను. సో ఇది నేను హోమ్లోనే తయారు చేసుకుంటాను. దీన్ని మీరు 2 టైప్స్గా చేసుకోవచ్చు హోమ్లో. ఒకటి వచ్చేసి మీరు ఓవెన్ యూస్ చేసి చేయొచ్చు, లేదంటే మీరు నార్మల్గా స్టవ్ మీద పెట్టి కూడా మీరు క్లే అనేది తయారు చేసుకోవచ్చు. దీన్ని కోల్డ్ పోర్సిలిన్ క్లే లేదంటే ఎయిర్ డ్రై క్లే అంటారు. సో ఇది ఎయిర్కి మనకి రియాక్ట్ అవ్వి అది టైట్ అవుతుంది అనమాట క్లే అనేది. దీనికి వచ్చేసి ఐటమ్స్ ఏం కావాలంటే కార్న్ స్టార్చ్ తీసుకోండి, అంటే కార్న్ ఫ్లోర్ అంటారు కదా అది. అలాగే బేబీ ఆయిల్ తీసుకోవాలి, ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కలర్ అనేది వేరుగా ఉండకూడదు. సో ట్రాన్స్పరెంట్ కలర్ తీసుకోండి, ఎందుకంటే మనకు వైట్ రావాలి కదా అవుట్పుట్. సో ఆ బేబీ ఆయిల్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ గ్లూ తీసుకోండి. అలాగే వెనిగర్ ఒక స్పూన్ సరిపోతుంది, వెనిగర్ అయితే. అండ్ అలాగే వైట్ కలర్. సో మనం ఏదైనా యాక్రిక్ కలర్ కానీ మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ యూజ్ చేయొచ్చు. వైట్ ఓన్లీ, ఫస్ట్ వైట్ అనేది మీరు తయారు చేసుకోండి, వైట్ క్లేని. ఓకే, ఫస్ట్ నేను ఎంతైతే కార్న్ స్టార్చ్ వచ్చేసి 1 కప్ తీసుకుంటున్నాను. ఫుల్ 1 కప్ కార్న్ ఫ్లోర్కి 1 కప్ గ్లూ కావాలి. సో ఫెవికాల్ నేను వేస్తున్నాను మొత్తం ఫుల్ సేమ్ అన్నమాట. 1 కప్ కార్న్ ఫ్లోర్కి 1 కప్ గ్లూ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫుల్గా. సో మీరు ఈ వీడియోలో చూసినట్టయితే మీకు కనిపిస్తుంది, ఫుల్ కప్ తీసుకుంటున్నాను నేను, సేమ్ క్వాంటిటీలో రెండు కూడా. సో సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. నా వాయిస్ కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే నాకు కొద్దిగా కూల్ చేసింది ఈ సౌండ్కి, వాయిస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఫుల్ కప్ కూడా మీరు కార్న్ ఫ్లోర్లో మిక్స్ చేసుకోండి బాగా. సో మంచిది ఏదైనా స్పూన్ తీసుకోండి, స్ట్రాంగ్గా ఉండేది, ఎందుకంటే ఇది మనం మనం దీంట్లో మిక్స్ చేసే కొద్దీ టైట్ అయిపోతుంది మొత్తం. కార్న్ ఫ్లోర్ అలాగే గ్లూ మిక్స్ చేస్తాం కదా, చాలా టైట్ ఉంటుంది. సో మీరు అలాగ తిప్పుకుంటూ ఉండాలి, ఎటువంటి లంప్స్ లేకుండా మనం తిప్పాలి. ఓకే, తర్వాత నేను క్లేని ఓవెన్లో పెట్టాను. ఈచ్ 5 ఇంటర్వెల్స్ నేను పెట్టాను అనమాట. సో ఇక్కడ నేను క్లియర్గా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను మిక్స్ చేశాను కదా, అందులో మీరు బేబీ ఆయిల్ అలాగే వెనిగర్ కూడా వేయాలి, 1 స్పూన్. సో ఇక్కడ మిస్ అయింది క్లిప్. తర్వాత మీరు ఓవెన్లో పెట్టుకోవాలి, 5 ఇంటర్వెల్స్కి చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కడైతే పర్ఫెక్ట్గా వస్తుందో తెలుస్తుంది. ఓకే, ఇది మరీ లైట్గా ఉండకూడదు, అంటే మన హ్యాండ్స్కి అంటుకోకూడదు. సో ఇక్కడ చూసినట్టయితే నాకు హ్యాండ్స్కి అంటుకోవట్లేదు. మీరు ఇలాగా నేను టెస్ట్ ఎలా అంటే, ఈ రెండింటిని మనం విడదీసినప్పుడు వాటర్ డ్రాప్ కింద ఫామ్ అవ్వాలి. సో అది వాటర్ డ్రాప్లో వచ్చి మనకి హ్యాండ్కి అంటుకోకపోతే ఇది పర్ఫెక్ట్ అయినట్టు. బాగా ప్రెస్ చేసుకోవాలి, దీన్ని చాలా స్మూత్ చేసుకోవాలి. ఎలా అంటే మనం పిండి చేస్తాం కదా చపాతీస్కి, అలాగే మనం చాలాసేపు దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి బాగా. సో ప్రెస్ చేసిన తర్వాత దీన్ని వ్రాప్ రోలర్ ఉంటుంది కదా, అది తీసుకొని అందులో మనం మొత్తం పెట్టుకోవాలంటే ఎయిర్ వెళ్ళకుండా, ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చాలా టైట్గా మనం మొత్తం కవర్ చేయాలి. అన్ని సైడ్స్ కవర్ చేసి టైట్ కంటైనర్ ఏదైనా ఉంటే మీ దగ్గర, ఆ టైట్ కంటైనర్లోనే మీరు దీన్ని పెట్టాలి. మీరు ఎయిర్కి వదిలేసినట్టయితే ఇది చాలా టైట్ అయిపోతుంది. సో ఏదైనా బాక్స్ తీసుకోండి, ఎయిర్ కంటైనర్లో మీరు ఇది స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది మీకు అంత క్లారిటీగా లేదనిపిస్తుంది నాకు వీడియో వచ్చేసి క్వాలిటీ. సో నేను నెక్స్ట్ టైం ఇంకా మంచిగా వీడియో చేస్తాను, బాగా కనిపించేలాగా, మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా. 2 క్లిప్స్ మిస్ అయినాయి కదా, అవి కూడా మీకు వచ్చేలాగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు. ఇందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయండి.